స్టూడెంట్స్ కోసం మేము కొత్తగా లాంచ్ చేసిన వెబ్సైట్ అండి మన కాలేజ్ గైడ్. సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఈ యొక్క వెబ్సైట్ ట్రయల్ వర్షన్స్లో నడుస్తుందన్నమాట. ఈ యొక్క ట్రయల్ వర్షనే దాదాపు 2,50,000 మంది ఇప్పటి వరకు మన యొక్క వెబ్సైట్ని విజిట్ చేశారు. సో ఈ రోజు విజిట్ చేసి మళ్ళీ రేపు విజిట్ చేయని ఎట్లన్నా కానీ 2,50,000 మంది మన యొక్క వెబ్సైట్కి రావటం జరిగింది. సో ఇంతగా మీరు సపోర్ట్ చేస్తారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీరందరూ కూడా విజిట్ చేయడానికి మెయిన్ రీజన్ ఒకటే, జెన్యూన్ అప్డేట్స్ వస్తాయి. అండ్ ఎక్కడ కూడా మేము మీ యొక్క ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయము. బయట పెద్ద పెద్ద వెబ్సైట్స్ కూడా మీ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసి అవి ఆ యొక్క కాలేజెస్కి, యూనివర్సిటీస్కి, ఆ సంబంధించిన ఏజెంట్స్కి వాళ్ళకి షేర్ చేస్తూ ఉన్నారు. సో మీకు స్పామ్ కాల్స్ వస్తూ ఉంటాయి. సో అందుకు మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి సెర్చ్ చేయాలన్నా సరే ఇబ్బంది పడుతూ ఎవరు కూడా వెబ్సైట్స్ అనేవి చూడటం లేదు. అందరు యూట్యూబ్ వైపే వస్తున్నారు. యూట్యూబ్లోనేమో అంతసేపు వీడియోస్ చూడాలన్నా, అంతసేపు వినాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. అదే చదువుకుంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్లో, మరియు యూట్యూబ్లో కొన్ని మేము చూపించినా మీకు సరిగా అర్థం కావు, సరిగా కనిపించవు. కాబట్టి మీ అందరి కోసం మన కాలేజ్ గైడ్ వెబ్సైట్ అనమాట ఆల్మోస్ట్ 50% రెడీ అయ్యి ఉంది. ఇంకా రెడీ చేస్తూనే ఉన్నాం. సో ఎన్హాన్స్మెంట్స్ అనేవి అవుతూనే ఉంటాయి. సో మీ అందరికీ ఈజీగా ఉండే విధంగా మేము నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాం. సో ఇందులో మీరు చూసినట్లయితే బీటెక్ పరంగా ఏపీఏపీసెట్ కాలేజ్ ప్రొజెక్టర్, టీజీఏపీసెట్ కాలేజ్ ప్రొజెక్టర్, అలాగే కోర్సెస్, ఇంజనీరింగ్ కోర్సెస్ గురించి డీటెయిల్ పీడిఎఫ్స్ 25 ఉంటాయి. అలాగే కాలేజెస్ ఏపీఏపీసెట్ పరంగా లేదా తెలంగాణ ఏపీసెట్ పరంగా పార్టిసిపేట్ చేస్తున్న కాలేజ్ లిస్ట్ మొత్తం ఇందులో ఉంటాయి. మరియు స్కాలర్షిప్స్ పరంగా ఇంకా అప్డేట్ చేస్తూనే ఉన్నాం. సో కొంత ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సో అప్డేట్ చేయగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. స్కాలర్షిప్స్ కూడా అన్నమాట మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఏమేమి స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, వాటి యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా మీకు స్కాలర్షిప్స్ పరంగా హెల్ప్ అవుతాయి. వాటితో పాటు టూల్స్ కూడా రెడీ చేస్తున్నాం. సో ప్రజెంట్ పీడిఎఫ్ కంప్రెస్ అని ఎంసెట్ కౌన్సిలింగ్లో ఎక్కువ మంది యూజ్ చేసుకుంటున్న టూల్ అనమాట ఇది. మన దాంట్లో పీడిఎఫ్ కంప్రెస్, అలాగే బ్లాగ్స్ కూడా రెడీ చేస్తున్నాం. సో అన్ని యొక్క ఇన్ఫర్మేషన్ పరంగా బ్లాగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. మెయిన్గా ఇప్పుడు ఎక్కువ మంది యూజ్ చేసుకుంటుంది ఇది ఏపీఏపీసెట్ 2025 కాలేజ్ ప్రొటెక్టర్. సో మీరు ఏ కాలేజ్ ప్రొటెక్టర్ వెళ్ళినా సరే మీ యొక్క డీటెయిల్స్ని క్యాప్చర్ చేస్తారు. మేము ఎక్కడ ఏమీ క్యాప్చర్ చేయం. కావాలని చూడండి, ఇక్కడ ఒక ర్యాంక్ ఇస్తాను. ఓకే, ర్యాంక్ ఇచ్చిన తర్వాత పీట్ కాలేజ్ కొట్టగానే మన లాగిన్స్ అడుగుతారు. ఇక్కడ ఏమి అడగరు, లాగిన్స్ లేవు, ఏమి లేవు, ఓపెన్ యూస్. ఓకే, ఇక్కడ కార్నర్లో ఎవర్స్ మీడియా యాప్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఎవర్స్ మీడియా యాప్ ఎందుకంటే ఎవర్స్ మీడియా యాప్లో ఎక్కువ కంటెంట్ వస్తూ ఉంటుంది. కాకపోతే అది లిమిటెడ్ రిసోర్సెస్కి మాత్రమే. మన ఈ మధ్య డోంట్ చూస్ కాలేజ్ పీడిఎఫ్ పంపించాం కదా, అది ఎవర్స్ మీడియా యాప్లోనే పంపించామన్నమాట. వెబ్సైట్లో చూపిస్తే ఏమైందంటే ఓపెన్ సోర్స్లో ఇబ్బంది వస్తుంది. అందుకే ఎవర్స్ మీడియా యాప్లో చూపించాం. అందుకు ఎవర్స్ మీడియా యాప్ కూడా ఉంటుందన్నమాట. మన కాలేజ్ గైడ్ రెండు కూడా ఉంటాయి. ఎవర్స్ మీడియా యాప్లో పీడిఎఫ్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఏం పీడిఎఫ్స్ అంటే మెటీరియల్స్ అనమాట. మీకు బీటెక్ కావాల్సిన మెటీరియల్స్, అలాగే 10th అయిపోయి ఇంటర్మీడియట్ చదువుతున్న వారికి మెటీరియల్స్ కానీ, ఎంసెట్ పరంగా మెటీరియల్స్ కానీ, ఇవన్నీ ఇంపార్టెంట్ నోట్సెస్ కానీ, హ్యాండ్ రిటన్ నోట్సెస్ కానీ ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ కొన్ని అప్లోడ్ అవుతూ ఉన్నాయన్నమాట ఎవర్స్ మీడియా పరంగా. సో ఆ యాప్ కానీ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ కుదిరితే రేటింగ్ కూడా ఇవ్వండి అనమాట ఎవర్స్ మీడియా యాప్ పరంగా. ఈ మధ్య ఆ యొక్క పీడిఎఫ్ ఇచ్చాం కదా, ఆ తర్వాత కొంచెం రేటింగ్ తగ్గిపోయింది, సపోర్ట్ చేయండి. వీటితో పాటు రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ మీరు ఒక రెజ్యూమ్ ఇస్తే ఆ రెజ్యూమ్కి ఎంత స్కోర్ ఉంది, ఏమేమి కరెక్షన్ చేయాలి అనే టూల్ కూడా ప్లాన్ చేస్తున్నాం. వాటితో పాటు ఎక్కడెక్కడ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, అలాగే జాబ్స్, వీటి పరంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇకపోతే కోర్స్ అంటారా, సి, జావా, పైథాన్ ఇలాంటి కోర్స్ ఆల్రెడీ ఎవర్స్ మీడియా యాప్లో లాంచ్ చేసినాం. స్టూడెంట్కి ఉపయోగపడే ప్రతిదీ కూడా మేము తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాం. ఇవి కాకుండా ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మెచ్చినది, నచ్చినది అందించడం మా బాధ్యత. సో మీరందరూ కూడా ఎవర్స్ మీడియా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, వ్యూవర్స్ అవ్వచ్చు, లేదా నా తమ్ముడో నా చెల్లు అవ్వచ్చు, ఎవరైనా సరే మీ అందరికీ ఉపయోగపడేది ఏదైనా సరే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.